Grok, grok, grok. వామ్మో, ఎక్కడ చూసినా ఒకటే సౌండ్. సైన్ మళ్ళీ రీసౌండింగ్ లాగా వినిపిస్తుంది అసలు. గ్రాక్. యా, మన డైలీ లైఫ్లో చాలా ఏఐస్ ఉన్నాయి. లెట్ ఇట్ బి చాట్ జీపీటీ ఆర్ గెమా మోడల్ ఆర్ ఆంథ్రోపిక్ క్లాడ్ 3.7 ఆర్ గ్రాక్. ఇన్ని మోడల్స్ మధ్యలో ఒక్క ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. గ్రాక్ ఎందుకు ఇంత హైప్ ఉంది? అది తెలియాలంటే నీకు ముందు ఎల్ఎల్ఎం కథ తెలియాలా? గ్రాక్ సంగతి పక్కన పెట్టు, మనం ఎల్ఎల్ఎం గురించి డిస్కస్ చేద్దాం. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏఐ అనేది ఒక టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడేది. కానీ ఇప్పుడు ఏఐ మనతో ఇంటరాక్ట్ అవుతుంది, ఒక టెక్స్ట్ని జనరేట్ చేస్తుంది, ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక హ్యూమన్స్తో చాట్ చేస్తుంది. ఫ్యూ ఇయర్స్లోనే ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? సో యా, పదండి ఎర్ర సముద్రంకి వెళ్దాం అండ్ ప్రకాష్ రాజ్ని అడిగేద్దాం. ఎవరి కథ? పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ. మా దేవర కథ. అది 2017 సంవత్సరం అండ్ సడన్గా బుడింగ్న ఒక రీసెర్చ్ పేపర్ అనేది పాపప్ అయింది. యా, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అండ్ దిస్ పేపర్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ఎల్ఎల్ఎం మోడల్స్. అండ్ ఈ పేపర్ అనేది ఆర్షివ్ అనే వెబ్సైట్లో పబ్లిష్ అయింది. ఆర్షివ్ అంటే ఏంటి? ఆర్షివ్ ఈజ్ ఎ వెబ్సైట్ ఫర్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ క్యూరియస్ పీపుల్, వేర్ వీళ్ళందరూ వాళ్ళ ఐడియాస్ని ఆ వెబ్సైట్లో షేర్ చేయొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్. నో రూల్స్, నో పర్మిషన్స్, జస్ట్ అన్ ఓపెన్ ప్లే గ్రౌండ్. ఎవరైనా సరే పబ్లిష్ చేయొచ్చు అక్కడ. మీరు కూడా పబ్లిష్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అండ్ ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఇట్. చాలా ఈజీగా పబ్లిష్ చేయొచ్చు. ఈ పేపర్లో రీసెర్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాని ప్రపోజ్ చేశారు. అదే ట్రాన్స్ఫార్మర్స్. అసలు ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? ట్రాన్స్ఫార్మర్స్ ముందు వరకు కూడా మనకి లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలదు కంప్యూటర్, కానీ చాలా లాంగ్ ప్రాసెస్, చాలా లేట్గా అర్థం చేసుకునేది. లైక్ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక పనికి వెళ్తున్నారు, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నారు, ఈ వర్డ్స్ అనేవి కూడా ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయేవి. అండ్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చాక ఒక సూపర్ హైవే బిల్డ్ చేసినట్టు అయింది. వర్డ్స్ అనేవి చాలా ఈజీగా కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది అండ్ విత్ ఇన్ నో టైం కంప్యూటర్ అనేది దాన్ని అర్థం చేసుకొని మనకి ఇన్ రిటర్న్ ఒక రెస్పాన్స్ కూడా జనరేట్ చేస్తుంది. దట్స్ వేర్ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎల్ఎల్ఎం మోడల్స్కి. వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, అసలు గ్రాక్ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అయింది? విత్ ఇన్ షార్ట్ టైంలో చాట్ జీపీటీ కూడా ఇంత ఫేమస్ అవ్వలేదు, బట్ గ్రాక్ ఈజ్ సంథింగ్ ఎల్స్. గ్రాక్ అనేది ట్విట్టర్ యొక్క డేటాబేస్ నుంచి ట్రైన్ అయింది. ట్విట్టర్ డేటాబేస్ గురించి మీకు తెలిసిందే. కాంట్రవర్సీస్, ఫ్యాన్ వార్స్, న్యూస్ ప్రతిదీ ట్విట్టర్లోన మనం చూడగలం అనమాట. ఈ డేటాబేస్ ద్వారా గ్రాక్ అనేది ట్రైన్ అయింది. సో మీరు గ్రాక్తో చాలా ఈజీగా అండ్ చాలా ఫ్రీగా మాట్లాడచ్చు. అండ్ గ్రాక్ కూడా అలానే మీకు రెస్పాన్సెస్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఎలాన్ మస్క్ యొక్క మెయిన్ ఐడియా కూడా ఇదే. ఏఐస్కి కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తున్నారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే మీకు చాలా అన్సెన్సర్డ్ రెస్పాన్సెస్ కానివ్వండి, లేదంటే కాంట్రవర్షియల్ వర్డ్స్ కానివ్వండి, కాంట్రవర్షియల్ ఫొటోస్ కానీ జనరేట్ చేస్తుంది. అండ్ మూవీస్ విషయానికి వస్తే గ్రాక్ ఈజ్ ఆన్ అనదర్ లెవెల్. అసలు తెలిసిందేగా మన టీఎఫ్ఐ యువత గురించి ఇచ్చి పడేస్తున్నారు. అసలు ఫ్యాన్ వార్స్ కానివ్వండి, లేదంటే ఏమైనా పోస్టర్స్ కానివ్వండి, గ్రాక్ ద్వారా చాలా ఈజీగా జనరేట్ చేస్తున్నారు. అండ్ యా, గ్రాక్ అనేది మన టీఎఫ్ఐలో, మన ఇండియాలో బేసికలీ ఇంత ఫేమస్ ఎందుకైందంటే ఈ రీజన్ వల్ల. అండ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో వచ్చేసరికి మీకు తెలిసింది ఎందుకు ఫేమస్ అయిందో. ఎలాన్ మస్క్ ఒక్క ట్వీట్ చేశారు గ్రాక్ గురించి అంతే. అండ్ గ్రాక్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. నాకైతే ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫ్రమ్ ఆర్షివ్ రీసెర్చ్ పేపర్ టు గ్రాక్, ఈ జర్నీ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. అండ్ నౌ ఐ వాంట్ హియర్ ఫ్రమ్ యూ. ఈ ఏఐ రెవల్యూషన్ మీకు ఎలా అనిపించింది? మీరు ఇందులో ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ కన్సిడర్ షేరింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ ఏఐ కంటెంట్ అండ్ ఫర్ మోర్ టెక్ అప్డేట్స్. ఇఫ్ యూ వాంట్ నో మోర్ అబౌట్ ఏఐ గురించి కానీ, మెషిన్ లెర్నింగ్ గురించి కానీ, డీప్ లెర్నింగ్ గురించి కానీ, మీకు ఒక డెడికేటెడ్ కోర్స్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఒక డెడికేటెడ్ కోర్స్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా.
అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం డబ్బుల కోసం పనిచేయమమ్మా. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.